దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. గతంలో 2013లో ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగిన ఫైనల్లో ధోని నాయకత్వంలోని టీమిండియా 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించి ఈ ట్రోఫీని చేజిక్కించుకుంది. మళ్లీ ఇప్పటిదాకా భారత్ ఈ ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. 2017 ఎడిషన్లో పాక్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈసారి అంచనాలకు తగ్గట్టుగా ఆడుతూ వరుస విజయాలు సాధించి రాయల్గా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం న్యూజిలాండ్తో దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఇద్దరు సీనియర్ ప్లేయర్లకు ఇదే చివరి ఐసీసీ టోర్నీ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వారెవరో కాదు, ఒకరు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కాగా మరొకరు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో వీరు అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఈ ట్రోఫీ తర్వాత వీరు మరో ఐసీసీ టోర్నీలో కనిపించకపోవచ్చు. ఐసీసీ మెగా ఈవెంట్ కు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై చర్చ జరిగింది. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత ఈ ముగ్గురు ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన తర్వాత జట్టులోని సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ ప్రకటిస్తారన్న వార్తలు వచ్చాయి. వచ్చేడాది టీ20 ప్రపంచ కప్ ఉన్నప్పటికీ ఈ ముగ్గురు ఇప్పటికే టీ20ల నుంచి రిటైర్ అయ్యారు. ఇక 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ కి చాలా కాలం ఉంది. అప్పటిదాకా వీరు ముగ్గురు వన్డే క్రికెట్ లో కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది. రవీంద్ర జడేజా ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024 టీ20 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకున్న తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు జడేజా టీ20లకు గుడ్ బై చెప్పాడు. భారత్ మరో ఐసీసీ టోర్నీ 2026 టీ20 వరల్డ్ కప్ సొంతగడ్డపై ఆడనుంది. జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ టోర్నీ ఆడే అవకాశం లేదు. 2027లో సౌత్ ఆఫ్రికా వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఆ సమయానికి జడేజా అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రస్తుతం జడేజా వయసు 36 సంవత్సరాలు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ జడేజాకు గట్టి పోటీనిస్తున్నారు. దీంతో జడేజా మరో ఏడాదిలోపే వన్డేలకు కూడా గుడ్ బై చెప్పేయొచ్చు. ఇదిలా ఉంటే ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ త్వరలో భారత్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఫిట్నెస్ సమస్యలు అతని కెరీర్ ను వెనక్కి లాగుతున్నాయి. బహుశా షమీకి కూడా ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చివరి ఐసీసీ టోర్నీ కావచ్చు. 2026 టీ20 వరల్డ్ కప్ లో షమీని ఎంపిక చేసే అవకాశాలు లేవు. హర్షదీప్ సింగ్, బూమ్రా, హర్షిత్ రాణా లాంటి పేసర్లు టీ20 జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నారు. పైగా టీమిండియా యాజమాన్యం యంగ్ ప్లేయర్లపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో షమీ టీ20 వరల్డ్ కప్ కు చోటు దక్కించుకోవడం కష్టమే. 34 ఏళ్ల షమీ 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ సమయానికి షమీ పూర్తి ఫిట్నెస్ తో జట్టులో స్థానం సంపాదించడం దాదాపు అసాధ్యం. దీంతో అతని కెరీర్ కూడా ముగిసినట్టే. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్ కొనసాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత హిట్ మ్యాన్ కీలక నిర్ణయం ప్రకటిస్తాడని భావిస్తున్నారు. వన్డేలకు గుడ్ బై చెబుతాడా లేక కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. పలువురు మాజీ క్రికెటర్లు జడేజా, షమీలతో పాటు రోహిత్ శర్మ, కోహ్లీ రిటైర్మెంట్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ రోహిత్ తప్పుకున్నా కోహ్లీ మరో 2 ఏళ్లు కొనసాగుతాడని పలువురు అంచనా వేస్తున్నారు.